తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ఎవరో దేవుడు సెలవిస్తున్నాడు, మీ భారము ఎలాంటిదైనా కూడా సరే, ఎలాంటిదైనా కూడా సరే, ఎవరు తీర్చలేకపోయినా భారమైనా సరే, అది వ్యాధిగా ఉండొచ్చు, అప్పుగా ఉండొచ్చు, సమస్యలుగా ఉండొచ్చు, పోరాటముగా ఉండొచ్చు, కట్లుగా ఉండొచ్చు, అనేకమైన తంత్రాల మంత్రాలతో ఉండొచ్చు, ఏది మీరు దేని చేతైనా కట్టబడి ఉండొచ్చు. అయినా యేసు ప్రభు మాత్రమే మీకు మేలు చేసే దేవుడు. మీకు ఎక్కడైనా ఏ మేలకునైనా ఎవరి దేవుడికైనా మీకు యొక్క స్వస్థత జరగాలంటే నా యేసు దగ్గరికి రండి, మీకైనా స్వస్థత కలిగించే దేవుడు. అవును, మనుషులతో సాధ్యమైనది నా దేవుడికి సమస్తము కూడా సాధ్యము, సమస్తము కూడా సాధ్యము. ఏ డాక్టర్లు తీర్చలేని వ్యాధి నా యేసు ప్రభు తీర్చగే దేవుడైనా. ఆయన భూలోకంలో జీవించిన కాలంలో అనేకమైన స్వస్థలు చేశాడు, అనేకమైన అనారోగ్యం బాగుపరిచాడు, అనేక మంది చనిపోయిన వారిని లేపాడు, సమాధిలో పాతి పెట్టిన వారిని దేవుడు ఈ రోజు కూడా ఆ పరిశుద్ధమైన రక్తము ఎవరని చూస్తే పాపం ఎరగిన దేవుడు, పాపం చేయని దేవుడు, పాపం చేయని దేవుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. దేవాతి దేవుడయ్యా యేసయ్యా. One soul that glorify God, please help us, God, guide us, God. Please surround us. విమోచకుడానికి నీ కొరకు నా కొరకు లోక రక్షకుడిగా ఒక గొప్ప విమోచకుడిగా ఆ యేసు క్రీస్తు ప్రభువు ఆ కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడండి. నువ్వు ఎప్పుడైనా రక్తమంతా తారవేసినారు, రక్తమంతా తారవేసి నీ కోసం నా కోసం ఆయన సిలువలో బలమైనారు. ప్రియమైన ఈ లోకంలో సైలు పాపాలు, సైలు అక్రమాలు ఏలు, అన్ని పాపాలు అన్ని అక్రమాలు చేశాను, దుర్మార్గుడుగా ఈ లోకంలో జీవించున్నాను. ఈ యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాం, బాగా చదువుకుంటున్నాం, ఈ సొసైటీలో అందరి ముందు బాగా జీవించాలని అంత ప్రయాసపడుతున్నాం. నాకు దరిద్రపు భారము, నాకు అక్రమ భారము, నాకు దుర్మార్గమైన భారము, నాకున్న వ్యభిచార భారము ఎప్పుడు నా దేవుడు నా చూపులు సరిలేవు, నా క్రియలు సరిలేవు, నా ఒక జీవితం సరిలేదు ప్రభు. అయ్యా నన్ను మార్చండి. ఎంత నిగ్రహంగా ఉన్నా సరే, ఎన్ని పూజలు చేసినా సరే, నీ జీవితం మార్చుకోకుండా నువ్వు ఏమి చేసినా సరే నీ హృదయంలో ఏం మార్పు రాదు. నీకంత ధనం ఉన్నా, నీకంత బంధువులున్నా, నీకు ఎవరున్నా సరే. దాని గురించి పరిశుద్ధ గ్రంథములో ఈ రీతిగా రాయబడి ఉన్నది, ఏ భేదమును లేదు, అందరూ. ఇదొక మతము కాదు, ఇదొక ప్రాంతము కాకుండా తండ్రి, ఇదొక రాజ్య సువార్తగా మేము ప్రకటించడానికి వచ్చినాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించిన గాక, దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన గాక. ఎవరైనా తన జీవితంలో అనేక కార్యాల పైన ప్రేమ అనేది చూపిస్తారు. కాబట్టి దేవుడే మీతో మాట్లాడబోతున్నాడు. ఎట్టా వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. అది ఇప్పుడు మన బైబిల్ గ్రంథంలో చూసుకున్నాము. గలతీయులకు ప్రార్థించిన రీతిగా, ప్రకటించిన రీతిగా తండ్రి